అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాలిగూటికి కూడా సరిపోరు అనే పదం మళ్ళీ అభ్యంతరకరం అవుతుందేమో. 1750 కోట్లు ప్రజాధనం పెట్టి ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం అవసరమా? దళితులని చంపిన నీరుకొండ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా అవి విద్వేషాలుగా మారి ఆ విద్వేషాలు దాడులుగా దారితీసి ఆ దాడుల నుంచి జరిగిన హత్యలకి ఈయన ఎక్కడెక్కడ ప్రచారం చేస్తే అక్కడక్కడ ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఈయన ప్రచారం చేసిన పార్టీలు అధికారంలోకి రావడంతో నాటి ఇందిరాగాంధీ గారికి కొంచెం నొసలు ముడిబాటాయి. కర్ఫ్యూలతో మత ఘర్షణలతో అతలాకుతలం అయిపోతూ ఉండే హైదరాబాద్లో శాంతి భద్రతలు నెలకొల్పిన గనుడు ఎన్టీ రామారావు. చెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా దింపటం కోసం హైదరాబాద్లో సృష్టించబడ్డ మత ఘర్షణల్లో 400 మందిని ఊచకోత కోశారు. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఒక అంశాన్ని ఖచ్చితంగా ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఆ అంశాన్ని చర్చకు తీసుకురావాల్సి వచ్చింది. ఎన్టీఆర్ మహనీయుడు. ఎన్టీఆర్ బీసీలకి దళితులకి ఒక రకంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని గతిని మార్చిన ఆయన. చదువుకోవడానికి గురుకులాలు తీసుకొచ్చాడు. కేవలం దళితులు బీసీలే కాదు, అన్ని వర్గాల్లో రాజకీయం నేర్పిన వ్యక్తి. రాజకీయం మాత్రమే కాదు, నటుడిగా ఆయన ఆరాధ్యుడు. ఇవన్నీ తెలుసు. ఆయన వర్ధంతి అయినా జయంతి అయినా ఆ స్థాయిలోనే అందరిలోనూ ఆరాధనా భావం ఉంటుంది. సరే, ఇంతవరకు ఓకే. కానీ అమరావతిలో నీరుకొండ మీద ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్ఠించాలని ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దానికి 1750 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని మంత్రి నారాయణ చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచి మొదలైంది వ్యవహారం. 1750 కోట్ల తెలంగాణ సెక్రటేరియట్కి 900 కోట్లు. తాత్కాలిక సచివాలయం చంద్రబాబు నాయుడు కడితే అమరావతిలో 650 కోట్లు. 1750 కోట్లు ప్రజాధనం పెట్టి ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం అవసరమా అనే చర్చ ఒకటైతే, వీళ్ళు ఏదైతే నీరుకొండ అని ప్రస్తావించారు, ఇదే నీరుకొండలో దళితులని చంపిన నీరుకొండ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా, కారంచేడు 1985లో జరిగితే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా, నీరుకొండ 1987లో జరిగింది. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్టీఆర్ విగ్రహాన్ని నీరుకొండ మీద పెట్టి ఏం చెప్పదలుచుకున్నారు అనే ప్రశ్నలు, చర్చలు వీడియోల రూపంలో వస్తున్న నేపథ్యంలో ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చర్చించాల్సిన అంశమే కాబట్టి అప్సన్ రాజేష్ గారు మనతో ఉన్నారు. ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం రాజేష్ గారు. మొదటిది 1750 కోట్ల అనేది ఒకటి అయితే, రెండోది ఏం చెప్పాలనుకుంటున్నారు దళితుల్ని బీసీలని చంపిన నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టి? ఒకటేంటంటే, ఎన్టీ రామారావు గారి విగ్రహ ప్రతిష్ట అన్న ప్రకటన వెలువడిన దగ్గర నుంచి కూడా మీరు చెప్పినట్టుగానే రకరకాల వ్యాఖ్యానాలు నేను చూస్తున్నా, రకరకాల నిందలు ఆపాదించే సమాచారాన్ని కూడా నేను కూడా చూస్తున్నా. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కారంచేడు సంఘటన జరిగింది వాస్తవం. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతుండగానే నీరుకొండ సంఘటన జరిగింది కూడా వాస్తవం. కారంచేడు ప్రకాశం జిల్లా ప్రాంతం అయినా కూడా మా గుంటూరు జిల్లాకి ఆనుకునే ఉంటాం. నీరుకొండ గుంటూరు జిల్లాలోనే జరిగిన సంఘటన. సామాజికంగా వస్తున్న మార్పు చేర్పులను జీర్ణించుకోలేని కొన్ని గ్రామాల్లో తలెత్తిన ఘర్షణల పర్యవసానం దళిత వర్గాల్లో పెరుగుతున్న చదువు, పెరుగుతున్న రాజకీయ చైతన్యం, పెరుగుతున్న ప్రశ్నించే తత్వాన్ని అనాదిగా ఆధిపత్య ధోరణితో ఉన్న కొన్ని గ్రామాల్లో ఈ చైతన్యాన్ని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో కొన్ని గ్రామాల్లో 80 దశకంలో అవి ఘర్షణలకు దారితీసింది 100% వాస్తవం. ఇదే క్రమంలో ఇంకొక 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మా మండల కేంద్రం చుండూరు
మీ ఊరేగా? మా ఊరికి 3.5-4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మా మండల కేంద్రం. ఓకే. అక్కడ ఇంకా పెద్ద సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగిన ఆ గ్రామంలో ఇవాళ వెళ్తే ఇవాళ ఆ రెండు వర్గాలు అక్కడే పక్కపక్కనే సహజీవనం చేస్తూ ఉన్నారు. ఇవాళ కలిసిమెలిసి ఒకరితో ఒకరు సమన్వయం చేసుకుంటే జీవనం కొనసాగిస్తూనే ఉన్నారు. కొన్ని ఎమోషన్స్ ఫ్లేరప్ అయి ఉన్న సందర్భాల్లో అవి విద్వేషాలుగా మారి ఆ విద్వేషాలు దాడులుగా దారితీసి ఆ దాడుల నుంచి జరిగిన హత్యలవి. ఏ ప్రాణమైనా విలువైంది. 100కి 100 పాళ్ళు కారంచేడులో జరిగిన సంఘటన, నీరుకొండలో జరిగిన సంఘటన, చుండూరులో జరిగిన సంఘటన. ఏ సంఘటనని స్వాగతించాల్సిన అవసరం లేదు, తప్పనిసరిగా ఖండనీయం, గర్హనీయం. కులం అనే ఒక ప్రాతిపదిక మీద ఒక కుటుంబాన్నో, ఒక వర్గాన్నో, ఒక సమూహాన్నో ద్వేషించి దాని పర్యవసానం జరిగిన ఏ దాడిని ఎవరూ సమర్థించడానికి వీల్లేదు. ఇక్కడ గమనించుకోవాల్సింది, ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజున పైగా ఆయనకి అత్యంత సమీప బంధుత్వం ఉన్న చెంచరామ నాయుడు, ఆయన కోడలు, అల్లుడు ఇరువురు ఒకే కుటుంబానికి సంబంధించిన గ్రామం కారంచేడు. ఆ గ్రామంలో జరిగిన సంఘటన నేపథ్యంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఎన్టీ రామారావు గారి వియ్యంకుడు ఆధ్వర్యంలోనే ఈ సంఘటన జరిగినట్టుగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మసిబూసి మారేడికాయ చేసి ఎన్టీ రామారావు గారికి ఆ బురద ఆపాదించారు. వాస్తవంగా దగ్గుపాటి చెంచురామయ్య గారు ఆయన నైజం హింసని ప్రేరేపించే నైజం కాదు. అయినా సరే అంతిమంగా నక్సలైట్ల కాల్పుల్లో ఆయన కూడా చనిపోయారు. అదే సందర్భంలో నీరుకొండ కూడా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ క్యాబినెట్లో ఉన్న డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారి స్వగ్రామం కావడంతో ఆయన గ్రామంలో జరిగిన, ఇక్కడ గమనించుకోవాల్సింది, ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు కూడా హింసని ప్రేరేపించే నైజం ఉన్న వ్యక్తి కాదు. ఆయన ఒక డాక్టర్, చాలా పేరు ప్రఖ్యాతులున్న, గౌరవ ప్రతిష్టలు ఉన్న డాక్టర్. ఆ గ్రామంలో వాళ్ళు పుట్టితే పుట్టి ఉండొచ్చు, కానీ ఆ గ్రామంలో జరిగే ప్రతి ఘర్షణకి వాళ్ళు బాధ్యులు కాదు. అలాగే ఆయన క్యాబినెట్లో ఉన్నాడు కాబట్టి అని దాన్ని ఎన్టీ రామారావు గారికి ఆపాదించాల్సిన నష్టం కూడా లేదు. కానీ ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా జలగ వెంకటరావు గారు, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా కొనసాగున్న శివశంకర్ గారు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆ జరిగిన ఘర్షణల నేపథ్యంలో దాన్ని ఎన్టీ రామారావు గారి ప్రోద్బలంతో ఈ ఘర్షణ జరిగినట్టుగా ఆయన డిఫేమ్ చేయడానికి వాడుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే 1983లో ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీ 30 సంవత్సరాల పాలనకి వ్యతిరేకంగా, అప్రతిహత పాలనకి వ్యతిరేకంగా ఆయన ఒక పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి, అధికారంలోకి రావడాన్ని కూడా కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం పెద్ద సీరియస్గా పరిగణలోకి తీసుకోలే. కానీ తర్వాత రోజుల్లో ఆయన పంజాబ్లో జరిగిన ఎన్నికల్లో అకాలీదళకి మద్దతుగా ప్రచారం చేయటం, జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్కు మద్దతుగా ప్రచారం చేయటం, అస్సాంలో జరిగిన ఎన్నికల్లో అస్సాం గణ పరిషత్కు మద్దతుగా ప్రచారం చేయటం, ఈయన ఎక్కడెక్కడ ప్రచారం చేస్తే అక్కడక్కడ ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఈయన ప్రచారం చేసిన పార్టీలు అధికారంలోకి రావడంతో నాటి ఇందిరాగాంధీ గారికి కొంచెం నొసలు ముడిపడ్డాయి. ఎన్టీ రామారావుని డెఫినెట్గా వేరే రూపంలో హ్యాండిల్ చెయ్యాలని ఒక నిర్ణయానికి వచ్చి 1984 ఆగస్టు 16న ఎన్టీ రామారావు గారు బైపాస్ సర్జరీకి అమెరికా వెళ్ళిన నేపథ్యంలో ఆయన పార్టీలో చీలిక తీసుకొచ్చి, నాడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ చీలిక వర్గానికి మద్దతు ప్రకటించి, నాడు గవర్నర్ రామ్లాల్ ద్వారా అసెంబ్లీలో బల నిరూపణ కూడా జరగకుండా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా బర్తరఫ్ చేసి నాదన భాస్కరరావు చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. సహజంగా జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి కేరళలో తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం ఈఎంఎస్ నంబూద్రిపాద్ గారిని ముఖ్యమంత్రిగా దించేసి బర్తరఫ్ చేసిన నాటి నుంచి తమ ప్రత్యర్థుల ప్రభుత్వాలని ఈ విధంగానే డీస్టెబిలైజ్ చేయడానికి అలవాటు పడిన కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావు గారి విషయంలో
రాంగ్ బటన్ మీద చెయ్యి వేశాము అని చెప్పని రియలైజ్ కావడానికి ఎన్నాళ్ళ పట్ల ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాన్ని ప్రతిఘటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమానికి దేశవ్యాప్తంగా దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు ఎన్టీ రామారావు గారికి మద్దతుగా నిలవటం, ప్రజలు స్వచ్ఛందంగా స్పందించి రోడ్లెక్కి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న నేపథ్యంలో అప్పుడు రిలీజ్ అయిన ఇందిరాగాంధీ గారు రామ్లాల్ని రీకాల్ చేసి శంకర్దయాళ్ శర్మ గారిని గవర్నర్గా పంపించి సరిగా నెల రోజులకి ఆగస్టు 16న ఎన్టీ రామారావు గారిని బర్తరఫ్ చేస్తే మళ్ళీ సెప్టెంబర్ 16న ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠింపజేశారు. ఇది నాటి కేంద్ర కాంగ్రెస్ పార్టీకి జరిగిన మొట్టమొదటి సెట్బ్యాక్. ఆ తర్వాత దురదృష్టవశాత్తు నెల 15 రోజులకి అక్టోబర్ 31 ఇందిరాగాంధీ గారి హత్య జరిగింది. ఆ తర్వాత ఇంకొక నెల 27 రోజులకి పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. జాతీయ స్థాయిలో ఆ రోజు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారి హత్య పూర్వరంగంలో జరిగిన హత్య నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పవనాలు, అంటే ఆ పవనాల దెబ్బకి పార్లమెంట్లో 400 పైగా స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కితే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీకి కేవలం 2 స్థానాలు దక్కినాయి. అటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనత, సిపిఎం, సిపిఐ కలిపి కూటమిగా పోటీ చేశారు. ఈ కూటమికి 42 లోక్సభ స్థానాల్లో 35 దక్కినాయి. ఇది కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం ఊహించని ఫలితాలు. ఎన్టీ రామారావుకి ఇందిరాగాంధీ గారి హత్య తాలూకు సానుభూతిని కూడా అధిగమించి ఇన్ని సీట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కట్టబెట్టారా అని అది రెండో సెట్బ్యాక్గా తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు మళ్ళీ అసెంబ్లీని రద్దు చేసి 1985 మార్చి 5వ తారీఖు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు. మళ్ళీ అప్రతిహత విజయంతో ఆయన విజయం దక్కించుకున్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలు మార్చుకుంది. ఎన్టీ రామారావు గారిని డీస్టెబిలైజ్ చేయాలి అని అంటే ఈ పార్టీల్లో చీలికలో, గవర్నర్ ద్వారా ప్రభుత్వాన్ని బర్తరఫ్లు చేయించడాలో ఇటువంటి ప్రయోగాలు కాదు, రామారావు గారి సాఫ్ట్ టార్గెట్ ఏంటో ఐడెంటిఫై చేయండి అని వాళ్ళకి దొరికిన సాఫ్ట్ టార్గెట్ ఆయన సామాజిక వర్గం. ఆయన సామాజిక వర్గ ప్రమేయంతో 2 గ్రామాల్లో ఘర్షణలు జరిగిన నేపథ్యంలో దాన్ని రామారావు గారికి ఆపాదించేశారు. ఏ స్టేజ్లో కూడా రామారావు గారు కుల ఘర్షణలు కాదు, ఏ ఘర్షణల్ని ప్రోత్సహించిన నేపథ్యం ఆయనకి లేదు. కర్ఫ్యూలతో, మత ఘర్షణలతో అతలాకుతలం అయిపోతూ ఉండే హైదరాబాద్లో శాంతి భద్రతలు నెలకొల్పిన గనుడు ఎన్టీ రామారావు గారు. రౌడీ షీటర్లని ఉక్కుపాతంతో అణిచివేసి మత ఘర్షణలకు కారకమయ్యే వాళ్ళని నగర బహిష్కరణ చేసి హైదరాబాద్ నగరాన్ని కర్ఫ్యూ రహిత నగరంగా మార్చిన మొట్టమొదటి పాలకుడు ఎన్టీ రామారావు. ఆయన తొలి నుంచి శాంతి భద్రతలకి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఎన్టీ రామారావు గారు పార్టీ ఆవిర్భావం నాటి నుంచి రాజకీయ వారసత్వాలకు, కోటీశ్వరులను, వేరే పార్టీలో పెద్ద పెద్ద పదవులు చేశారనో ఆలోచన చేయకుండా సోషల్ కాన్షియస్నెస్, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళని, సమాజానికి సేవ చేయాలనే దృక్పథం కలిగిన వాళ్ళని, చదువుకున్న వాళ్ళని, యువకుల్ని వాళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళు ఏ సామాజిక వర్గం అనేది చూడకుండా వాళ్ళకి ఆ రాజకీయ అవకాశాలు కల్పించారు. ఒక సామాజిక విప్లవకారుడిగా ఎన్టీ రామారావు గారిని పరిగణించవచ్చు. అటువంటి ఎన్టీ రామారావు గారు తెలుగు భాషకి తీసుకొచ్చిన గుర్తింపు, తెలుగు ప్రాంతానికి తెచ్చిన గుర్తింపు, ఇవన్నీ జాతీయ స్థాయిలో అంటే ఎన్టీ రామారావు గారికి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న గుర్తింపు ఏంటి, ఎన్టీ రామారావు గారి తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న గుర్తింపు ఏంటి అనేది మనకందరికీ తెలిసిన అంశమే. కానీ వాళ్ళ కులాల పరంగా రామారావు గారిని ఆయనకి కులాలు ఆపాదించి ఆయన హయాంలో హత్యలు జరిగాయి, ఆయన పాలనా హయాంలో జరిగిన హత్యలకు ఆయన్నే బాధ్యుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఒక అంశం గుర్తు చేస్తున్నాను నేను. 1983 జనవరి 9వ తారీఖు రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్టీ రామారావు గారి తొలి క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా కె మహేంద్రనాథ్ గారు 35 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చేయలేని సాహసాన్ని ఎన్టీ రామారావు గారు చేశారు. ఒక దళితుడికి ఆర్థిక శాఖ అప్పచెప్పారు. అప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఆర్థిక శాఖ దళితుడికి అప్పచెప్పిన ఇంకొక ముఖ్యమంత్రి లేరు. కానీ ఆయన పుట్టిన సామాజిక వర్గం కారణంగా కాకుండా ఆయన సమర్థత ప్రాతిపదికగా ఆయనకు అవకాశం, గుర్తింపు, గౌరవం కల్పించిన నాయకుడు ఎన్టీ రామారావు. ఏ స్థాయిలో ఎవరికి ఏ పదవులు ఇచ్చినా సరే వాళ్ళ
సామర్థ్యం ప్రాతిపదికగా, వాళ్ళకున్న సామాజిక స్పృహ ప్రాతిపదికగా, వాళ్ళ సేవానిరత ప్రాతిపదికగా వాళ్ళకి ఎన్టీ రామారావు గారు అవకాశాలు కల్పిస్తూ వచ్చారు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, అంటే రెండు కులాల మధ్య జరిగింది వాస్తవం, మీరు ముందే చెప్పారు. రెండు కులాల మధ్య జరిగింది వాస్తవం, హత్యలు జరిగింది వాస్తవం, తర్వాత శిక్షలు పడింది వాస్తవం, ఇవన్నీ వాస్తవాలే. కానీ ఎన్టీఆర్కి ఆపాదించడమే అనేదే ప్రశ్న. చెప్తాను నేను ఇక్కడ, అంటే దానికి ఆ వివరణ చెప్తాను నేను ఇప్పుడు. ఇక్కడ ఈ రెండు సంఘటనలతోటి కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావు గారిని డిఫేమ్ చేసే ప్రక్రియకి ముగింపు పలకల. ఆ తర్వాత 1987, 88లో 88 మార్చిలో విజయవాడలో మార్చి 10వ తారీఖు దేవినేని మురళీ గారి హత్య జరిగింది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. నేను అక్కడికే రావాలనుకున్నా. ఆ తర్వాత 88 డిసెంబర్ 26 వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరిగింది. ఈ మురళీ గారి హత్యకి ముందు దేవినేని గాంధీ గారి హత్య జరిగింది. దానికన్నా ముందు వంగవీటి రాధా గారి హత్య జరిగింది. దానికన్నా ముందు చలసాని వెంకటరత్న గారి హత్య జరిగింది. అంటే విజయవాడలో హత్యలు కొత్త కాదు. 70 దశకం నుంచి చెప్తున్నా నేను, ఎన్టీ రామారావు గారితో హత్యలు మొదలుగాల. అది కూడా ఒకే కులం ఇంకొక కులం మీద దాడి చేయాల. రెండు వర్గాల మధ్య విజయవాడ నగర ఆధిపత్యం కోసం జరిగిన ఘర్షణల్లో జరిగిన హత్యలు అవి. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పేది, వంగవీటి రాధా గారి హత్య జరగడానికి ముందు చలసాని వెంకటరత్న గారి హత్య జరిగిన రోజు వంగవీటి రాధా గారితో పాటుగా వంగవీటి రంగా గారు, గాంధీ గారు, నెహ్రూ గారు కలిసి ఒకే బృందంలో ఉండేవారు. చలసాని వెంకటరత్న గారి హత్య జరిగిన తర్వాత ఆ హత్య కేసులో వంగవీటి రాధా గారికి అనుకూలంగా సాక్ష్యం చెప్పింది దేవినేని గాంధీ గారు, దేవినేని నెహ్రూ గారు. అంటే రాధా గారిది వేరే కులం, మాది వేరే కులం అని చెప్పని చనిపోయిన వ్యక్తి కమ్మ సామాజిక వర్గం చలసాని వెంకటరత్నం గారు, దేవినేని నెహ్రూ సోదరులు వీళ్ళు కమ్మ సామాజిక వర్గం. హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్నది ఇప్పుడు కాపులు అంటున్నారు, అప్పుడు తెలగ ఆ సామాజిక వర్గం. మరి ఎవరి పక్షాన్ని వీళ్ళు నిలబడ్డారు ఆ రోజున? దాన్ని ఎవరికి ఆపాదించాలి? అదే ఆ తర్వాత మరి రాధా గారి హత్య జరిగింది. హత్య జరిగిన తర్వాత కూడా రంగా గారు, గాంధీ గారు కలిసే ఉన్నారు. ఆ తర్వాత ఈ ఆధిపత్య పోరులో ఇరువురు చెరొక వర్గంగా ఎవరి ముఠాలాలు ఏర్పాటు చేసుకున్నారు, ఎవరి వర్గాన్ని వాళ్ళు ప్రోత్సహించుకున్నారు. రంగా గారి సతీమణి కమ్మ సామాజిక వర్గం, రంగా గారి పర్సనల్ లాయరు కర్ణాటి రామ్మోహన్ రావు ఇది ఉండేది పేరు. మరి నెహ్రూ గారి వర్గంలో తెలగాలు ఉండేవాళ్ళు, రంగా గారి వర్గంలో కమ్మవారు ఉండేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఎవరు ఏ వర్గాలని కులాల ప్రాతిపదిక మీద ఏర్పాటు చేసుకోవాలా, ఆధిపత్యం కోసం ఏర్పాటు చేసుకున్న వర్గాలు అవి. ఈ క్రమంలో నెహ్రూ గారు అన్న గాంధీ గారి హత్య జరిగింది, తర్వాత మురళీ గారి హత్య జరిగింది, ఆ తర్వాత రంగా గారి హత్య జరిగింది. ఈ హత్యలు ప్రతి హత్యలు ఆ ఆధిపత్యం కోసం కొనసాగిన హత్యలు అవి. వాటిని కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా ఎన్టీ రామారావు గారికి ఆపాదించి, కారణం ఏంటి అంటే దేవినేని నెహ్రూ గారు తెలుగుదేశం పార్టీలో ఉండటం, రంగా గారు కాంగ్రెస్ పార్టీలో ఉండటం, ఇద్దరూ చెరొక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అయి ఉండటం, నెహ్రూ గారు ఎన్టీ రామారావు గారు సామాజిక వర్గీయుడు అయి ఉండటంతో మరింత సక్సెస్ఫుల్గా 1989 ఎన్నికల నాటికి ఎన్టీ రామారావు గారిని ఆయన సామాజిక వర్గానికి పరిమితం చేయించడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. ఆయనకి లేని కుల పక్షపాతాన్ని ఆపాదించడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. 1983, 84 పార్లమెంట్ ఎన్నికలు, 85 అసెంబ్లీ ఎన్నికల పరాజయంతో వ్యూహాన్ని మార్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఒక స్లో పాయిజన్ లాగా కారంచేడు, నీరుకొండ, విజయవాడ సంఘటనలతోటి ఎన్టీ రామారావు గారిని తన సొంత సామాజిక వర్గ పక్షపాతిగా చిత్రీకరించారు. 89లో ఎన్టీ రామారావు గారిని ఓడించారు. మరి అదే రాష్ట్ర ప్రజలు, అదే సామాజిక వర్గాలు 1994లో అదే కాంగ్రెస్ పార్టీని మరి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఎందుకు ఓడించారు? మళ్ళీ ఎన్టీ రామారావు గారితో మిత్రపక్షాలుగా పోటీ చేసిన కమ్యూనిస్ట్ పార్టీలకు 35 సీట్లు ఇస్తే అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని 26 సీట్లకు ఎందుకు పరిమితం చేశారు? నాకు 94కు వెళ్ళబోయే ముందు ఇంకో ప్రశ్న ఉంది. 94కు వెళ్ళబోయే ముందు 89 నుంచి 94 మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ మధ్యలోనే కదా చుండూరు ఘటన జరిగింది. చెప్తా.
ఎందుకు ఎన్టీ రామారావు గారిని 94లో ప్రజలు మళ్ళీ అంతగా ఓన్ చేసుకున్నారు అని అంటే 5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 1991లో చెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా దింపటం కోసం హైదరాబాద్లో సృష్టించబడ్డ మత ఘర్షణల్లో 400 మందిని ఊచకోత కోశారు. మరి ఇవాళ ఎన్టీ రామారావు గారి విగ్రహం అక్కడ ఎందుకు అని విమర్శ చేసే వాళ్ళకి ఏ కాంగ్రెస్ నాయకుడి విగ్రహం అయినా సరే హైదరాబాద్లో పెట్టగలిగే నైతికత వాళ్ళకుందా? అదే సందర్భంలో 91లో చుండూరు సంఘటన జరిగింది. చుండూరులో కారంచేడు, ఇక్కడ నీరుకొండలో కమ్మ దళితుల మధ్య ఘర్షణ జరిగినాయి. చుండూరులో రెడ్లు దళితుల మధ్య ఘర్షణ జరిగినాయి. ఆ రోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి. అప్పుడు ఆయన బాధ్యుడిని చేశారా? మరి ఎన్టీ రామారావు గారు ప్రతిపక్ష నాయకుడిగా నీ సామాజిక వర్గీయులు ఈ హత్యలకు పాల్పడ్డారు, నువ్వే ఈ హంతకులను కాపాడుతున్నావు అని చెప్పనే క్షుద్ర రాజకీయానికి ఎన్టీ రామారావు గారు పాల్పడలేదే. ఆయన జరిగిన సంఘటనను ఖండించారు, బాధితులను పరామర్శించారు. అంతే తప్ప దాని నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలనే ప్రయత్నం హైదరాబాదులో జరిగిన మత ఘర్షణల నుంచి కానీ అక్కడ జరిగిన కుల ఘర్షణల నుంచి కానీ రాజకీయంగా తనకు లబ్ధి చేకూర్చుకోవాలని చెప్పనే కుయుక్తులకి కుతంత్రాలకి సంస్కారహీనత్వానికి ఎన్టీ రామారావు గారు పాల్పడలేదు. కాబట్టే ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం రియలైజ్ అయ్యి ఎన్టీ రామారావు గారిని మళ్ళీ తిరిగి 1994లో అప్రతిహత విజయంతో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకున్నారు. ఎన్టీ రామారావు గారు తన పార్టీకి అభ్యర్థిత్వాలని ఏ ప్రాతిపదిక మీద ఎంపిక చేశారనేది నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎన్టీ రామారావు గారు పార్టీ ఆవిర్భావ ప్రకటన చేసిన తర్వాత 1983 ఎన్నికలకి వివిధ నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థుల కోసం అని చెప్పని ఎంపిక జరుగుతూ ఉంది. ఆ క్రమంలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చదువుకున్న వాళ్ళు, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు, సేవానిరత కలిగిన వాళ్ళు, రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి కలిగిన యువకులు రాజకీయాల్లోకి రండి, మా పార్టీ తరఫున మీకు అవకాశం కల్పిస్తామని చెప్పని ఒక ప్రకటన ఇచ్చారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక యువ డాక్టర్ తన మిత్రులతో కలిపి, ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్, ఎన్టీఆర్ గారి సినిమా చూడటానికి నగరానికి వచ్చున్నాడు. ఆయన నగరానికి వచ్చి సినిమా చూసిన తర్వాత ఒక ఇరానీ కేఫ్లో టీ తాగుతూ ఉన్నారు. ఆ టీ తాగే క్రమంలో పేపర్లో ఈ స్టేట్మెంట్ చూశారు. చూసి వాళ్ళ మిత్రుల మధ్య చర్చ జరిగింది. సరే, రామారావు గారు కొత్త తరం యువకుల్ని రమ్మంటున్నారు కదా, ఒక ప్రయత్నం మనం కూడా చేద్దాము అని చెప్పని ఒక వైట్ పేపర్ మీద నా పేరు ఇది, నా క్వాలిఫికేషన్ ఇది, నా విలేజ్ ఇది, నేను ఈ నియోజకవర్గాన్ని నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నా, మీరు అవకాశం ఇస్తే పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పని ఒక వైట్ పేపర్ మీద రాసి అబిడ్స్లో ఎన్టీ రామారావు గారి ఇంటి దగ్గర ఒక డ్రాప్ బాక్స్ ఉంటే డ్రాప్ బాక్స్లో పడేసి వెళ్ళిపోయారు. ఆయనకి ఇంటికి ల్యాండ్లైన్ ఫోన్ కూడా లేదు. అంటే చాలా సామాన్య దళిత కుటుంబానికి సంబంధించిన ఒక వెటర్నరీ డాక్టర్. ఆయన ఇంటి సమీపంలో ఒక బ్యాంకు నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి కాల్ చేస్తే నన్ను పిలుస్తారు అని చెప్పని ఆ నెంబర్ మెన్షన్ చేసి డ్రాప్ బాక్స్లో వేసి వెళ్ళారు. మరుసటి రోజు ఆ బ్యాంకుకి కాల్ వచ్చింది ఈయన కోసం అని చెప్పని. బ్యాంక్ వాళ్ళు ఈయన్ని పరిగెత్తుకుంటూ వచ్చి పిలిచారు. ఫోన్లో ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఏం బ్రదర్, మీ ఆసక్తి వ్యక్తం చేస్తూ మీరు మీ వివరాలు మాకు అందించి వెళ్ళారు, మీరు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ నోటి నుంచి అప్రయత్నంగానే అన్నగారని వచ్చేసింది. అప్పటికి వివిధ సభల్లో ఆయన అన్నగారని చెప్పని సంబోధిస్తున్నారు కదా, ఈయన కూడా ఆసక్తి ఉంది అన్నగారు అని చెప్పారంట. ఏమాత్రం ఖర్చు పెట్టుకోగలరని అడిగారంట. ఒక 1000-1500 రూపాయలు ఖర్చు పెట్టుకోగలనని చెప్పారంట. ఓ 1000-1500 ఖర్చు పెట్టుకోగలరా? సరే రండి, రేపు ఉదయం వచ్చి మమ్మల్ని కలవండి అని చెప్పారంట. మరుసటి రోజు ఉదయాన్నే వారు చెప్పిన టైంకి ఈ డాక్టర్ గారు వెళ్ళి కలిశారు. కలవగానే ఆ నియోజకవర్గానికి వారిని అభ్యర్థిగా ప్రకటిస్తూ భుజం మీద చెయ్యేసి ఫోటో దిగి మీ ప్రచారం చేసుకోండి అని చెప్పని పంపించారట. ఆ తర్వాత 5 సార్లు ఆ నియోజకవర్గం నుంచి నెగ్గారు. ఆయన వివిధ ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేశారు. డాక్టర్ ఏ చంద్రశేఖర్ గారు, వికారాబాద్. అంటే అంత సామాన్య కుటుంబాల నుంచి అంత సీనియర్ నాయకత్వాన్ని పెంచిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయన మహిళల పక్షపాతి. పద్మావతి మహిళా యూనివర్సిటీ మహిళా విద్యకు ప్రాధాన్యత ఇస్తా రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. వైద్య విద్యకు ప్రాధాన్యత ఇస్తా హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు.
తెలుగు విద్యకు ప్రాధాన్యత ఇస్తా తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కళలకు ప్రాధాన్యత ఇస్తా లలిత కళా తోరణం ఆయన సృష్టి. ఇవాళ ఒకటి కాదు, ఇవాళ సామాజిక పెన్షన్లను దేశంలో మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేసింది ఎన్టీ రామారావు గారు. 2 రూపాయలకి బియ్యాన్ని ఇంప్లిమెంట్ చేసిన నాయకుడు ఆయన. పేదవాడికి ఒంటి నిండా కప్పుకునే బట్ట ఉండాలి అని చెప్పని 25 రూపాయలకి జనతా వస్త్రాలు అందించే నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు 1985లో తండ్రి ఆస్తిలో సమాన వాటా ఆ ఇంటి ఆడబిడ్డకు కూడా దక్కాలి అని చెప్పని చట్టం తెస్తే దాన్ని దేశం అడాప్ట్ చేసుకోవడానికి 35 సంవత్సరాల తర్వాత పార్లమెంటు వేదికగా చట్టం చేశారు. 35 సంవత్సరాల తర్వాత. అంతటి సామాజిక స్పృహ కలిగిన నాయకుడు, అన్ని వర్గాల్లో నాయకత్వాన్ని పెంచిన నాయకుడు, సంక్షేమాన్ని అందించిన నాయకుడు. అటువంటి ఆయనకి ఆయన విగ్రహ ఏర్పాటుకి యోగ్యత లేదు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. ఒక అడుగు ముందుకేసి మీ పార్టీ కార్యకర్తలు చందాలు వేసుకొని విగ్రహం పెట్టుకోండి, లేదా మీ సామాజిక వర్గం చెప్తా మీ సామాజిక వర్గీయులు ప్రపంచవ్యాప్తంగా బాగా స్థిరపడి ఉన్నారు కాబట్టి మీరు చందాలు వేసుకొని విగ్రహం పెట్టండి అంటున్నారు. ఎన్టీ రామారావు గారు ఆయన సామాజిక వర్గానికి అదనంగా చేసిందేం లేదు. ఆ సామాజిక వర్గం ఎన్టీ రామారావు గారికి ముందు నుంచి కూడా ఎన్జి రంగా గారి నుంచి కమ్యూనిస్టు పార్టీల నాటి నుంచి కూడా కాంగ్రెస్ వ్యతిరేక ఐడియాలజీతో ఎన్జి రంగా గారు జస్టిస్ పార్టీలో ఉన్నా, స్వతంత్ర పార్టీలో ఉన్నా, కృష్కర్ లోక్ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో ఆ సామాజిక వర్గీయులు ప్రధానంగా రాజకీయ ప్రస్థానం కొనసాగించారు. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్కు వ్యతిరేకంగా వచ్చిన ఒక బలమైన పార్టీగా తెలుగుదేశం పార్టీని కూడా ఓన్ చేసుకున్నారు. ఇవాళ కమ్యూనిస్టు నాయకత్వం మొత్తం, విజయవాడ కేంద్రంగా పనిచేసిన కమ్యూనిస్ట్ నాయకత్వం మొత్తం పుచ్చపల్లి సుందరయ్య గారిని తీసేస్తే అగ్రనాయకత్వం మొత్తం మరి అదే సామాజిక వర్గీయులు. చల్లపల్లి రాజా గారు ఆయన కమ్మ సామాజిక వర్గీయుడే. ఆయన మిగులు భూములకి వ్యతిరేకంగా భూ సంస్కరణలు అమలుపరచాలి, ఆ భూములు పేదలకు పంచాలి అని చెప్పని ఉద్యమం చేసిన కమ్యూనిస్ట్ నాయకులందరూ కూడా ఆ సామాజిక వర్గీయులే. కాబట్టి ఆ సామాజిక వర్గం ఎన్టీ రామారావు గారిని ఓన్ చేసుకోవటానికి ఒక నేపథ్యం ఉంది. అదే సందర్భంలో ఎన్టీ రామారావు గారు ఆ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది కూడా చారిత్రక వాస్తవం. గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీ కోసం ఆహుతులైపోయిన, ఆస్తులు పోగొట్టుకున్న, ఏ పదవులు దక్కకున్నా నిస్వార్థంగా 4 దశాబ్దాల పాటు ఆ పార్టీకి కట్టుబడి ఉన్న వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది కళ్ళ ముందు కనిపిస్తారు. అటువంటప్పుడు ఎన్టీ రామారావు గారిని ఆయన పుట్టిన సామాజిక వర్గానికి పరిమితం చేసి వాళ్ళే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని అంటే ఇవాళ మనం చూస్తున్నాం. వివిధ రహదారుల్లో, వివిధ సెంటర్స్లో పెట్టుండే చాలా విగ్రహాలు ఎన్టీ రామారావు గారికి కాలిగోటికి కూడా సరిపోరు. కానీ చాలామంది విగ్రహాలు ఇవాళ సమాజంలో చలమణి అవుతూ ఉన్నాయి. కొందరి సమాజంలో కంట్రిబ్యూషన్ ఉంది, కొందరివి అసలు ఊరు పేరు లేని విగ్రహాలు కూడా రోడ్ల మీద కనిపిస్తూ ఉంటాయి. కాలిగోటికి కూడా సరిపోరు అనే పదం మళ్ళీ అభ్యంతరకరం అవుతుందేమో. నేను చాలా కాన్షియస్ తోటి మాట చెప్తున్నా. నేను చెప్తున్నది మనం వెళ్తే చూపిస్తా. నేను హైదరాబాద్లో అయినా అంటే ఎవరి అభిమానం కొద్ది వాళ్ళు నేను చెప్తున్నా, ఆ విగ్రహాలని మనం అభ్యంతరం పెట్టలేదు కదా. అంటే ఆ పదం ఆ కాలిగోటికి కూడా నేను చెప్తున్నా, ఆ విగ్రహాల ఏర్పాటును మనం అభ్యంతరం పెట్టలా, వాళ్ళ చరిత్రను మనం ఆక్షేపించలా. అటువంటిప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహ ప్రతిష్ట దగ్గరికి వచ్చేప్పటికి అభ్యంతరాలు ఎందుకు వ్యక్తం చేస్తున్నారు? ఇక్కడ గమనించుకోవాల్సింది 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో 15 ఎకరాలు అంబేద్కర్ గారి స్మృతివనం పేరిట 125 అడుగుల వారి విగ్రహ ప్రతిష్ఠ చేయాలి అని చెప్పని అక్కడ నీరుకొండ మీద ఎన్టీ రామారావు గారి విగ్రహం ఏర్పాటు చేయాలనేది అమరావతి మాస్టర్ ప్లాన్లో పొందుపరిచారు. కానీ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ స్మృతివనాన్ని విచ్ఛిన్నం చేసి ఆ విగ్రహాన్ని విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్కి అతను షిఫ్ట్ చేశాడు. ఆ సంకల్పం చంద్రబాబు నాయుడు గారిది. 2014-19 మధ్య అమరావతి మాస్టర్ ప్లాన్లో 15 ఎకరాలు అంబేద్కర్ స్మృతివనానికి కేటాయింపు జరిగింది. ఇవాళ మన సమాజంలో ఎలా అయిపోయిందంటే పొట్టి శ్రీరాములు గారు వయసులకు సంబంధించిన ఆయన, అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగ నిర్మాత. ఇవాళ నేను మాట్లాడుతున్నా, మీరు మాట్లాడుతున్నా, నేను స్వేచ్ఛగా సంచరించగలుగుతున్నా, స్వేచ్ఛగా జీవించగలుగుతున్నా, అది ఆయన ప్రసాదించిన రాజ్యాంగం. ఆయన ఒక దళితులకి మాత్రమే సంబంధించిన నాయకుడు కాదు, దళితులు మాత్రమే ఓన్ చేసుకోదగ్గ నాయకుడు కాదు ఆయన.
దేశం ఓన్ చేసుకోదగ్గ నాయకుడు. కానీ మన దురదృష్టం ఏంటంటే అంబేద్కర్ విగ్రహం దళితవాడల్లోనే ఉండాలి, లేదు అల్లూరి సీతారామరాజు విగ్రహం క్షత్రియులు మాత్రం ఏర్పాటు చేసుకోవాలి, అల్లూరి సీతారామ గారి జయంతి వస్తే క్షత్రియ సమాజం వెళ్ళి దండలేయాలి. ఇది 100% ఆక్షేపణీయం. ఇవాళ పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఏర్పాటు కూడా వైశ్య సమాజం మాత్రమే దాని గురించి కేర్ తీసుకోవడం ఏంటి? ఆయన ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం కోసం నిరాహార దీక్ష చేశారు. ఇవాళ 5 కోట్ల మంది ప్రజలు జీవిస్తున్న రాష్ట్రం కోసం అమరజీవిగా మారారు ఆయన. కానీ మనం ఒక కులాలకు పరిమితం చేస్తున్నాం, అది ఆక్షేపణీయం. నేను చెప్తున్నది ఇందాక నేను అన్నానే కాళీగోటికని, ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాళ్ళ కోవలోకే చెందిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ స్థాయి వ్యక్తులకి వాళ్ళ విగ్రహాలని ఆక్షేపణీయం చేసేటప్పుడు ఏదైనా ఒక స్ట్రిక్ట్ గైడ్ లైన్ ఒకటి తీసుకురావాలి. యూకేలో ఎవరిదైనా విగ్రహ ప్రతిష్ఠ జరగాలి అని అంటే ఆ వ్యక్తి చనిపోయిన 50 సంవత్సరాల తర్వాత కూడా సమాజం అతని విగ్రహాన్ని పెట్టాలి అని ఆకాంక్షిస్తూ ఉంటే ఆయన విగ్రహాన్ని పెట్టొచ్చు, లేకుంటే ఆ ప్రతిపాదన అవసరం లేదు. కాబట్టి అక్కడ ఎవరు విగ్రహం పెట్టాలన్నా చనిపోయిన 50 ఏళ్ల తర్వాత కానీ పర్మిషన్ ఇవ్వరంట. అయితే మన దగ్గర కూడా అటువంటి వెసులుబాటు అంటే అటువంటి చట్టం తేవాలి. లేదు అన్నప్పుడు ఇవాళ నాయకులని కులాలకు పరిమితం చేయడం ఆక్షేపణీయం. ఇక్కడ ఇంకొక అంశం గుర్తు చేయాల్సింది ఏంటంటే 1750 కోట్ల ప్రస్తావన. ఒక విగ్రహానికి 1750 కోట్లు అవసరమా? ఎస్, నేను చెప్తా. ఒక్క విగ్రహం కోసం అయితే 1750 కోట్ల అనవసరం. కానీ అసలు దాని డిపిఆర్ ఇంతవరకు బయటికి రాలా. ఇప్పుడు గుజరాత్లో నర్మదా ఒడ్డున స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరిట సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది 3500 కోట్ల రూపాయలతోటి. ఆ విగ్రహ ప్రతిష్ఠ చేయటం ద్వారా ఒక సంకేతం వాళ్ళు దేశానికి ఇచ్చారు. అంటే 560 సంస్థానాలుగా విడిపడి ఉన్న దేశాన్ని ఇవాళ ఉన్న ఈ భారతదేశం అనే ఒక షేప్కి తీసుకొచ్చిన మహనీయుడిగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరిట వారి విగ్రహ ఏర్పాటు అనేది 100% ఎవరైనా ఆహ్వానించదగ్గది. అయితే 3500 కోట్లు వాళ్ళు పెట్టిన ఆ పెట్టుబడి వల్ల అదొక టూరిస్ట్ డెస్టినీగా మారింది. నాకున్న సమాచారం మేరకు సంవత్సరానికి 400 కోట్ల రూపాయలు అక్కడి నుంచి ప్రభుత్వానికి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఆదాయం సమకూరుతూ ఉంది. అక్కడ నేను జూలై నెలలో తానా సభల కోసం అమెరికా వెళ్ళాను. న్యూజెర్సీ, న్యూయార్క్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూసి వచ్చాను నేను. ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ బేస్ చేసుకొని అక్కడ మ్యూజియంలు, అక్కడ ట్రాన్స్పోర్టు, అంటే అసలు పెద్ద పెద్ద క్యూల్లో నిలబడి టికెట్లు తీసుకోవాలి. అంత టూరిస్ట్ డెస్టినీగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎమర్జ్ అయ్యి ఉన్నప్పుడు ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వాళ్ళకున్నది కొద్దిపాటి చరిత్ర, దాన్నే వాళ్ళంతగా ప్రమోట్ చేసుకుంటూ ఉన్నప్పుడు తెలుగు ప్రైడ్గా ఎన్టీ రామారావు గారు వారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టనాటికి ఎవరు అంగీకరించినా ఎవరు అంగీకరించకపోయినా ఆంధ్రప్రదేశ్ అనే దానికి ఒక గుర్తింపు, గౌరవం ఉత్తరాదిలో లేదు. ఉత్తరాదిలో ఢిల్లీలో దక్షిణాది అంటే మొత్తం మద్రాసీలనే పిలిచేవాళ్ళు. అటువంటి స్థితి నుంచి తెలుగు భాషకి, తెలుగు ప్రాంతానికి, తెలుగు ప్రజలకి, తెలుగు సంస్కృతికి ఒక గుర్తింపు, గౌరవం తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయన కులాలు చూసి పరిపాలన చేయాల, కులాలు చూసి సంక్షేమాన్ని అమలుపరచలా, కులాలు చూసి రాజకీయ అవకాశాలు కల్పించలా. ఒక సామాజిక విప్లవకారుడిగా రాజకీయాలకి కొత్తగా వచ్చిన ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఏ గ్రామీణ ప్రాంతానికైనా పర్యటించిన మొట్టమొదటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. రాజకీయాన్ని ప్రజల గడపకి తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. రాజకీయ చైతన్యాన్ని కల్పించింది ఎన్టీ రామారావు గారు. పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చి తాలూకాలు సమితుల స్థానంలో మండల వ్యవస్థను తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా సామాజిక పెన్షన్ని అమలు చేసింది ఎన్టీ రామారావు. ఇదే ఇక్కడే 1750 కోట్ల, నేను ముందే అన్నట్టు తెలంగాణ నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మొట్టమొదట దాని డిపిఆర్ వెల్లడి కానివ్వండి, అక్కడ ఏమేమి ఏర్పాటు చేయబోతున్నారు, ఎందుకెందుకు, దేనికి ఏ నిర్మాణానికి ఎంత ఖర్చు కాబోతుంది అనేది ఒక డిపిఆర్ ఉంటుంది కదా, ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వస్తుంది కదా. ఇవాళ అమరావతి నగరం రేపు ఒక ఎకనామిక్ యాక్టివిటీ పరంగా అక్కడ కమర్షియల్ యాక్టివిటీ జరగాలి అని అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరగాలి. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కు తోడు టూరిజం కూడా డెవలప్ అవ్వాల్సిన నెసిటీ ఉంటుంది. ఆ టూరిజం డెవలప్ అవ్వటం కోసం ఇదొక సాధనంగా ఎంచుకొని ఉండొచ్చు. మరి అంబేద్కర్ స్మృతివనం ఇప్పుడు ఆ ప్రపోజల్ అంతే ఉన్నట్ట ఈ కూటమి దగ్గర, లేదా జగన్మోహన్ రెడ్డి అక్కడ పెట్టాడు అంటే విగ్రహ ప్రతిష్ఠ అక్కడ జరిగింది. వాస్తవంగా ఇక్కడ 15 ఎకరాలు కేటాయింపు చేసింది. విగ్రహంతో పాటుగా అంబేద్కర్ గారి పేరిట రీసెర్చ్ సెంటరు, ధ్యాన కేంద్రాలతో పాటుగా లైబ్రరీ, ఇవన్నీ కలిపి 15 ఎకరాలు ప్రపోజ్ చేశారు. సో
విగ్రహ ప్రతిష్ఠ అక్కడ జరిగింది, మిగిలిన కార్యకలాపాలు ఇక్కడ కొనసాగింపబడతాయి. అదే సందర్భంలో పొట్టి శ్రీరాములు గారిది 58 అడుగుల విగ్రహ ప్రతిష్ఠ కూడా, దానికి కూడా బుక్ కేటాయింపు జరిగింది అమరావతి ప్రాంతంలో. ఆంధ్ర ప్రాంతానికి మహనీయులుగా కొనసాగిన వ్యక్తుల పేరిట, నాయకుల పేరిట విగ్రహ ప్రతిష్ఠ పేరుతో ఒక టూరిజం డెస్టినేషన్గా ఆ ప్రాంతాన్ని మార్చడాన్ని 100కి 100 రూపాయలు ఎవరైనా సరే స్వాగతించాల్సిందే. ఇవాళ మనం బుద్ధుడి విగ్రహ ఏర్పాటు జరిగిన తర్వాత హుస్సేన్ సాగర్లో బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అక్కడ తెచ్చిన మార్పు చేర్పులు ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ట్యాంక్ బండి మీద ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసిన మహనీయుల విగ్రహాలు కానీ, నెక్లెస్ రోడ్డు కానీ, ఇవాళ హైదరాబాద్ నగరానికి ఒక అల్టిమేట్ డెస్టినీగా ఉండేది చాలా సంవత్సరాల వరకు. తర్వాత ఇవాళ సిటీలో మిగిలిన ప్రాంతాలు కూడా అదే స్థాయిలో, సమాన స్థాయిలో అభివృద్ధి చెందిన తర్వాత ఎక్కడికక్కడ స్థానికంగా ఆ షాపింగ్ కానీ, టూరిజం కానీ ఇవన్నీ ప్రజలు ఆహ్లాదం పొందగలుగుతున్నారు. కానీ చాలా సంవత్సరాల వరకు, ఇప్పటికీ కూడా చాలా సంవత్సరాలు కాదు, నెక్లెస్ రోడ్ అనేది హైదరాబాద్కి ఒక తలమానికంగా ఉంటుంది. అదేవిధంగా ముందు ఆ డిపిఆర్ బయటకు వచ్చిన తర్వాత ఏ ఏ నిర్మాణాలకు ఎంత ఖర్చు పెట్టబోతున్నారనే వివరాలు బయటకు వచ్చిన తర్వాత ఆక్షేపణ వ్యక్తం చేస్తే బాగుంటుంది. అదే సందర్భంలో ఎన్టీ రామారావు గారిని ఆయన కులానికో ఆయన పార్టీకో పరిమితం చేసి తెలుగు సమాజానికి ఆయన కంట్రిబ్యూట్ చేయలేదు అనే సంకుచితపు విమర్శలు చేసే వాళ్ళ ఆలోచనలు మాత్రం 100కి 100 రూపాయలు రాజకీయ ప్రేరేపితమైన అసూయ ద్వేషాలతో నిండిన కామెంట్లుగానే, స్టేట్మెంట్లుగానే నేను పరిగణిస్తాను. ఇంకొకటి దీంట్లో యాడ్ చేస్తున్నా నేను, కొంతమంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుగా పరిగణించబడే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో 1750 కోట్లతోటి ఎన్టీఆర్ విగ్రహాన్ని అక్కడ తలపెడితే మళ్ళొక్కసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్టే అనే మాట కూడా మాట్లాడారు రాజకీయంగా. ఇక్కడ నేను ఒకటి చెప్తా. ఇప్పుడు నారాయణ గారు ఇచ్చిన ఒక ప్రీమెచ్యూర్ స్టేట్మెంట్, ఆయన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వెలువడక ముందు పూర్తి వివరాలతో కూడిన సమగ్రమైన స్టేట్మెంట్ కాకుండా ఒక విగ్రహ ఏర్పాటు కోసం ఒక 1750 కోట్లు ఖర్చు పెడుతున్నాము అని చెప్పని ఒక ఇమ్మెచ్యూర్డ్ స్టేట్మెంట్గానే దాన్ని భావిస్తాను నేను. నారాయణ గారు అంత అసమగ్రమైన స్టేట్మెంట్ ఇవ్వకూడదు. దాన్ని అందిపుచ్చుకొని కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా ఎవరికి నచ్చిన భాష్యాలు వాళ్ళు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే ఇచ్చుకోమనండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏంటనేది ప్రజలకు ఒక స్పష్టతతో కూడిన అనుభవం చూసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి స్థానం ఇదని చెప్పని ప్రజలు పరిచయం చేశారు. ఇవాళ మేమే తెలుగుదేశం వాళ్ళం, మేము డిక్టేట్ చేసినట్టే చంద్రబాబు నాయుడు పరిపాలన చేయాలా, మేము ఫ్రేమ్ చేసిన రూల్స్లోనే చంద్రబాబు నాయుడు నడవాలి, మేము నుంచోమంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి అని చెప్పని మేమే పాలసీ మేకర్స్ అనుకునే కొద్దిమంది వ్యక్తులు, ఓ పిడికెడు మంది ఉన్నారు. వాళ్లే తెలుగుదేశం కాదు, వాళ్లే ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కాదు.